వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లిలో గుర్తు తెలియని దుండగులు ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్ధం చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహానికి బుధవారం తెల్లవారుజామున నిప్పంటించగా గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పలరావుపేటలో యూరియా బస్తాల కోసం రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో నిలబడి యూరియా బస్తాల కోసం ఎదురు చూశారు. 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న చలిని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదంటూ వాపోయారు. యూరియా బుకింగ్ కోసం ఫర్టిలైజర్ యాప్ పనిచేయడం లేదంటూ రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు సేవించి భార్యాభర్తలు కూర్మ రామరెడ్డి, లక్ష్మీ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.